హాయ్ ఫ్రెండ్స్. కొన్ని రిలేషన్షిప్స్కి పేరు ఉండదు, కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా డీప్గా ఉంటుంది. రోహిత్తో నా బాండ్ కూడా అలాంటిదే. మేమిద్దరం అఫీషియలీ ఫ్రెండ్స్ మాత్రమే, కానీ నా రోజులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అతనే అయిపోయాడు. మార్నింగ్ మెసేజ్ లేకపోతే రోజు ఇన్కంప్లీట్, నైట్ కాల్ లేకపోతే స్లీప్ రాదు. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమేనా లేక ఇంకేదైనా? ఆ క్వశ్చన్ ఇప్పుడు నాన్ను కూడా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు సండే, బూటీక్కి లీవ్. నేను ఇంట్లో అలోన్గా ఉన్నాను. రెయిన్ పడుతోంది. కాఫీ కప్ చేతిలో పట్టుకుని విండో దగ్గర కూర్చున్నాను. అప్పుడే రోహిత్ కాల్ చేశాడు. ఏం చేస్తున్నారు అన్నాడు. నేను స్మైల్ చేసి రెయిన్ చూస్తున్నాను అన్నాను. అతను వెంటనే అన్నాడు, విష్ నేను కూడా అక్కడ ఉండి ఉంటే. ఆ మాట విన్న వెంటనే నా హార్ట్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఎందుకో తెలియదు, కానీ ఆ లైన్ నా మైండ్లో రిపీట్ అవుతూనే ఉంది. ఆ రోజు మొత్తం నేను స్ట్రేంజ్లీ హ్యాపీగా ఉన్నాను, కానీ అదే సమయంలో కొంచెం ఫియర్ కూడా. ఎందుకంటే నేను ఎమోషనలీ చాలా డీప్గా వెళ్తున్నాను. ఒకరోజు నైట్ మేమిద్దరం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. అతను సడన్గా అడిగాడు, మీ పేరెంట్స్ మ్యారేజ్ గురించి ప్రెషర్ పెడతారా? నేను స్మాల్ లాఫ్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అన్నాను. అతను కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉండి అన్నాడు, అయితే ఒకరోజు మీ లైఫ్లో ఇంకొకరు వస్తారు. ఆ మాట విన్నాక నాకు తెలియని పెయిన్, ఎందుకంటే అప్పటి వరకు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. కాని ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఫియర్ వచ్చింది. ఒకరోజు అతను నా లైఫ్లో లేకపోతే ఆ థాట్ నన్ను డిస్టర్బ్ చేసింది. ఆ రోజు తర్వాత నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ట్రై చేశాను. మెసేజెస్ లేట్గా రిప్లై ఇచ్చాను, కాల్స్ అవాయిడ్ చేశాను, కానీ మనసు మాత్రం అతని దగ్గరకే వెళ్తోంది. మీరు ఈ మధ్య డిఫరెంట్గా ఉన్నారు. నేను వెంటనే నథింగ్ అన్నాను. అతను రిప్లై ఇచ్చాడు, మీరు ఓకే లేనప్పుడు కూడా ఓకే అంటారు. ఆ మెసేజ్ చూసి నా ఐస్ వెంటనే వాటరీ అయ్యాయి, ఎందుకంటే అతను నన్ను చాలా డీప్లీ అండర్స్టాండ్ చేస్తున్నాడు. అదే విషయం నాకు ఇంకా ఫియర్ ఇచ్చింది. ఆ రాత్రి ఫస్ట్ టైం నేను ఏడ్చాను. రీజన్ కూడా క్లియర్ కాదు, కానీ కొన్ని ఎమోషన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఒకరోజు నైట్ మా కాల్ చాలా ఎమోషనల్ అయ్యింది. నేను సడన్గా అడిగాను, రోహిత్, మనిద్దరం ఇలా ఎందుకు క్లోజ్ అయ్యామో? అతను స్మాల్ లాఫ్ చేసి అన్నాడు, మేబీ మనిద్దరం లోన్లీ పీపుల్ కాబట్టి. ఆ మాట విన్నాక నేను కంప్లీట్లీ సైలెంట్ అయ్యాను, ఎందుకంటే అది పెయిన్ఫుల్ ట్రూత్. కొన్ని పీపుల్ లవ్ వల్ల కాదు, లోన్లీనెస్ వల్ల దగ్గరవుతారు. కానీ అది ఫేక్ కాదు, ఆ ఫీలింగ్ రియల్నే. ఆ రోజు తర్వాత మా బాండ్ ఇంకా డీప్ అయ్యింది. దరం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటున్నాం. మూడ్ స్వింగ్స్, ఇన్సెక్యూరిటీస్, డ్రీమ్స్, అన్నీ. ఒకరోజు అతను తన ఫోటో పంపించాడు. సింపుల్ బ్లాక్ షర్ట్, స్మాల్ స్మైల్. నేను ఫోటో చూసి అన్నోయింగ్లీ స్మైల్ చేశాను. అప్పుడే నాకు రియలైజ్ అయ్యింది, నేను అతన్ని ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేశాను. వాయిస్ మాత్రమే కాదు, ప్రెజెన్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అతను సడన్గా అన్నాడు, హారిక, నేను విజాగ్ వస్తే కలుస్తారా? ఆ మెసేజ్ చూసి నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అయింది, ఎందుకంటే ఇప్పటి వరకు అతను నా ఫోన్లో మాత్రమే ఉన్నాడు, కానీ ఇప్పుడు రియల్ లైఫ్లోకి రావడానికి దగ్గరవుతున్నాడు. నేను వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. మిర్రర్ ముందు నిలబడి చాలాసేపు ఆలోచించాను. ఇది కరెక్టా? నేను ఎందుకు ఇలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను? ఇది ఫ్రెండ్షిప్ దాటిపోతుందా? చివరికి నేను ఒక్క లైన్ పంపాను, తెలియదు, కానీ మేబీ. అతను వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ ఒక్క మెసేజ్ చూసి నా హృదయంలో బటర్ఫ్లైస్, కానీ అదే సమయంలో ఒక స్ట్రేంజ్ ఫియర్ కూడా. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ ఫోన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ రియల్ లైఫ్లో అవి చేంజ్ అయిపోతాయి. అది నాకు తెలియదు, కానీ నా లైఫ్ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్కి దగ్గరవుతోంది. ఇంతే ఫ్రెండ్స్, పార్ట్ 4లో మేమిద్దరం ఫస్ట్ టైం కలిసిన రోజు ఎలా ఎవ్రీథింగ్ చేంజ్ చేసిందో చూస్తాం.